హై స్టడీ సెంటర్కి స్వాగతం. ఈ వీడియోలో ఇండియన్ నేవీ స్కిల్డ్ కోసం చాలా మంత్స్గా వెయిట్ చేస్తున్న వాళ్ళకి బిగ్ అప్డేట్. సో కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల నేను తొందరగా వీడియో చేయలేకపోయాను. అయితే వీడియోలో ఓన్లీ స్కిల్డ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళ గురించి మాత్రమే ఉంది. అదర్ దెన్ స్కిల్డ్కి సంబంధించి ఎవరైనా వీడియో చూస్తూ ఉంటే స్కిప్ చేసేయండి. మనకి అఫీషియల్గా నవంబర్ 11న ఒక లెటర్ ఇష్యూ అయింది ఆఫీస్ ఆఫ్ ది అడ్మిరల్ సూపరింటెండెంట్ నుంచి. పర్టికులర్లీ ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే నేను లాస్ట్ 3-4 మంత్స్ నుంచి, పర్టికులర్లీ 2-3 మంత్స్ నుంచి చాలా క్లియర్ అండ్ క్లారిటీగా చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంట్రా అంటే, ఆగస్ట్ మంత్లో ఆల్ కమాండ్స్కి కాల్ వచ్చింది. ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ అండ్ డిపార్ట్మెంట్స్లో రిక్వైర్డ్ స్కిల్డ్ పర్సన్స్ ఏ ట్రేడ్లో ఏ క్యాస్ట్లో ఎంతమంది రిక్వైర్మెంట్ ఉంది అనేటువంటి ఒక లిస్ట్ ప్రిపేర్ చేయమని చెప్పి ఆగస్టు నెలలో సర్వే జరిగింది అని నేను చాలాసార్లు మెన్షన్ చేశాను. బట్ అన్ఫార్చునేట్లీ బ్యాడ్ కామెంట్స్ వల్ల నేను దీన్ని ఎక్కువగా రష్ చేయలేదు. ఎందుకని అంటే చాలామంది మీరేదో చెప్తున్నారు ఏ ప్రూఫ్ లేకుండా, సో మీరు చెప్పినటువంటి అన్నిటిని మేము బేస్ చేసుకుని ఉద్యోగాలు మానేసుకున్నాము అలాగేలాగా అని ఏవో చెప్పారు. సో మనకున్న ఇదే బ్యాడ్ రిమార్క్ ఏంట్రా అంటే, మనం ఏది కూడా కసిగా ప్రిపేర్ అవ్వము. పడుతుందని తెలిసినప్పుడు లేదా జాబ్ కావాలన్నప్పుడు ముందుగానే ఎవరో ప్రిపేర్ అవ్వరు. 90% మన వాళ్ళందరూ అదే సౌత్లో ఉన్న వాళ్ళు ఉన్న డ్రాబ్యాక్. పడ్డ తర్వాత అడవడిగా చదువుతారు. ఇలాంటి సోర్సెస్ తెలుసుకోవడమే నా పని అని కూడా క్లారిటీగా చెప్పాను. ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి వాటిలో మనకి యాక్టివ్ మెంబర్స్, ఇన్ఫర్మేషన్ చెప్పేవాళ్ళు యాక్టివ్ మెంబర్స్ చాలా ఎక్కువ మంది ఉండడం వల్ల నేను ఎగ్జామ్ డేట్స్ కానీ, ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ, లేదా ఎవరు కండక్ట్ చేస్తున్నారనే విషయాలు కానీ, చాలా విషయాలు మీకు బిఫోర్ 1 మంత్, బిఫోర్ 15 డేస్నే నేను చాలాసార్లు టెలిగ్రామ్ ఛానల్లోను మరియు అండ్ సో మెనీ వీడియోస్లో నేను చెప్పుకుంటూ వచ్చాను. అదేవిధంగా ఒకవేళ నాకు ఇనీషియల్ స్టెప్లోనే అంటే ఇలా సర్వే జరుగుతున్నప్పుడే సో మంత్లో రిలీజ్ చేయడానికి పాసిబిలిటీ ఉందని అదే సెక్షన్స్ వాళ్ళు నాకు చెప్పినప్పుడు అదే ఇన్ఫర్మేషన్ మీకు పాస్ చేసిన, అది అనుకోకుండా డిలే అయితే వెంటనే ఆ రోజు మరుసటి రోజు నుంచే మెసేజ్ చేయడము టార్చర్లా చేస్తున్నారు. అందుకని నేను ఎక్కువ రెస్పాండ్ అవ్వలేకపోయాను. బట్ ఆ డిలేలు అనేది ఎందుకైనా అవ్వచ్చు. బట్ ఇక్కడ చూసుకుంటే కనుక సో ఆగస్టు 16న ఇలా ఒక సర్వే కంప్లీట్ అయిపోయింది. ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేటువంటిది. అండ్ అతి త్వరలోనే ఇక్కడ 2వ పాయింట్ కూడా రాశారు, అడ్వర్టైజ్మెంట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ట్రేడ్స్మెన్ స్కిల్డ్ అండర్ ప్రిపరేషన్ విల్ బి పబ్లిష్డ్ షార్ట్లీ ఇన్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ అండ్ నేవల్ వెబ్సైట్. సో ఖచ్చితంగా ఇది ఎక్కడి నుంచి వచ్చిందిరా అంటే రిక్రూట్మెంట్ సెల్ నుంచి అఫీషియల్గా జరుగుతున్నటువంటిది. అతి త్వరలోనే మళ్ళీ ఇక్కడ అడిగే ఫస్ట్ క్వశ్చన్, సార్ రేపు వస్తుంది సార్, నెక్స్ట్ వీక్ వస్తుంది సార్, ఇది అన్నీ మానేయండి అయ్యా దయచేసి. రిక్రూట్మెంట్ అనేది ఉంది. ఈసారి రీసెంట్గా జరిగినటువంటి ముంబై అప్రెంటిస్ వాళ్ళు ఈ సంవత్సరం వాళ్ళకు కూడా అయిపోయింది, వాళ్ళు కూడా ఇందులో ఇంక్లూడ్ అయిపోతారు. ఇలా మనకి కాంపిటీషన్ పెరుగుతుంది కాబట్టి ముందుగా అలర్ట్ అవ్వండి, ఇప్పటి నుంచి అయినా ప్రిపేర్ అవ్వండి. అగైన్ ఒకవేళ పడిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళీ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది సార్, ఇవన్నీ తర్వాత ముందు మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సెకండ్, నేను అతి త్వరలోనే ఒక వీడియో చేస్తాను స్కిల్డ్ కోసం ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి దాని మీద. పర్టికులర్లీ దానికి కూడా ఒక లాజిక్స్ ఉంటాయి. డిజిగ్నేటెడ్ పోస్టులకి ఒకలా ప్రిపేర్ అవ్వాలి, నాన్ డిజిగ్నేటెడ్ పోస్టులకి మరోలా ప్రిపేర్ అవ్వాలి. సో డిజిగ్నేటెడ్ పోస్టుల్లో మళ్ళీ ఈచ్ అండ్ ఎవ్రీ ట్రేడ్ గురించి నేను ఇండివిజువల్గా ఒక్కొక్క వీడియో చేస్తాము. అండ్ నాన్ డిజిగ్నేటెడ్ పోస్టులకు కూడా ఇండివిజువల్గా ఒక్కొక్క వీడియో చేసి మీకు ఇన్ఫార్మ్ చేస్తాను అతి త్వరలోనే నోటిఫికేషన్ పడగానే. సో కాబట్టి ప్రిపేర్ అవ్వడానికి ముందుగానే ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి. మేము చెప్పేటువంటి సలహా. నోటిఫికేషన్ 100-200% ఉంది. నేను ఆగస్టులో ఫైనలైజేషన్ అయినప్పుడే 1500+ ఈఎన్సీ నుంచి అంటే విశాఖపట్నం నుంచి అండ్ ఒక 1000+ వరకు కారువార్ నుంచి 500+ వరకు ముంబై నుంచి వేకెన్సీస్ ఫైల్ అయినట్టుగా మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. రేపు పడబోయేది అఫీషియల్ రిక్రూట్మెంట్లో మనకు క్లారిటీగా వస్తుంది. సో 1-2 డేస్లో మనకి ఇంకా క్లారిటీ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది అండ్ వేకెన్సీస్తో సహా. ఈలోపు ఒకవేళ ఎంప్లాయ్మెంట్ న్యూస్కి వెళ్ళకుండా ఉంటే కనుక కంప్లీట్ డీటెయిల్స్తో సహా వస్తుంది. వచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. దయచేసి
నేను ఎప్పుడైతే లాస్ట్ ఒక అరౌండ్ ఒక 8 మంత్స్ నుంచో 9 మంత్స్ నుంచి మాత్రమే యూట్యూబ్ని నేను యాక్టివేట్ చేశాను. యాక్టివ్లోకి వచ్చాము. నేను మా ఇన్స్టిట్యూట్కి ఉన్నటువంటి రెప్యుటేషన్ కానీ లేదా మాకున్నటువంటి గుడ్ విల్ని కానీ మేము పోగొట్టుకోవడానికి ఎప్పుడూ ట్రై చేయము. సో ఇది కేవలం మమ్మల్నే నమ్ముకొని కొంతమంది మా దగ్గర ఎప్పుడూ నిరంతరం మా మీద డిపెండ్ అయి ఉన్నటువంటి వాళ్ళ కోసం అని చెప్పి మేము ఎప్పుడూ నిరంతరం ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి ట్రై చేస్తాం. సో దాన్ని మీరు ఇప్పటికే ఆల్రెడీ నేను ఒక 4-5 వాటిల్లో క్లారిటీగా ఇన్ఫర్మేషన్స్ ఇవ్వడం వల్ల మీకు మ్యాచ్ అయి ఉండొచ్చు. సో కాబట్టి దయచేసి మేము ఏదైతే ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నామో ఆ ఇన్ఫర్మేషన్స్కి ఎవిడెన్స్ అడగడం మానేసి అది మీకు అలర్ట్గా తీసుకోండి. దాన్ని బేస్ చేసుకొని ప్రాపర్గా ప్రిపేర్ అవ్వడానికి ప్లాన్ చేసుకోండి. సో నెక్స్ట్ కమింగ్ సూన్ వీడియోస్లోకి వచ్చేటప్పటికి ఈ ట్రేడ్స్మెన్ స్కిల్డ్ యొక్క సిలబస్లు అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్లు అలానే ఏ ట్రేడ్లు ఎలా ఉంటాయి అనే వాటి గురించి మనం త్వరలోనే మాట్లాడదాం. సో మోస్ట్లీ ముంబై కండక్ట్ చేస్తుంది. ముంబై కండక్ట్ చేయడం అంటే ఇది మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది, ఓన్లీ ఆఫ్లైన్లో మాత్రమే కండక్ట్ చేస్తారు. సో పూర్తి వివరాలు నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడదాం. సో కాబట్టి ఎవరైతే స్కిల్డ్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు విపరీతంగా ఇమ్మీడియట్లుగా ఎక్కడైనా జాబులు చేస్తూ లాక్ అయిపోయి ఉంటే ఆ జాబుల్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ 1 వీక్ లోపే క్లోజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో అగైన్ నేను ఆల్రెడీ మాకు మొబైల్ యాప్ లాంచ్ చేసాం. మొబైల్ యాప్లో మోడల్ పేపర్స్ ఏ విధంగా ఉంటాయని చెప్పి ఎక్సెప్ట్ 1-2 ట్రేడ్స్ తప్ప మిగతా అన్ని ట్రేడ్లు కూడా నియర్ బై 10 మోడల్ పేపర్స్ పెట్టాం. ఈరోజు రేపటికల్లా ఆల్మోస్ట్ అన్ని ట్రేడ్లు కూడా 10 మోడల్ పేపర్స్ అనేది మేము అప్డేట్ చేసేస్తాము. సో ఫస్ట్ ఇనీషియల్గా మోడల్ పేపర్ ఎలా ఉంటుంది, దాంట్లో డెప్త్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, నాన్ టెక్నికల్ ఏ విధంగా ఉంటాయి, టెక్నికల్ ఏ విధంగా ఉంటాయి అని ఈచ్ అండ్ ఎవ్రీది అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ బ్లైండ్గా మా ఇన్స్టిట్యూట్ని నమ్ముకోవాలి, మా మీద హోప్స్ ఉన్నాయి అని అనుకుంటే కనుక మేము ఏం చెప్తామో అదే చేయండి. పర్టికులర్లీ అలా చేయాలి అని అనుకుంటే ఇన్స్టిట్యూట్కి రండి, డైరెక్ట్గా విజిట్ చేయండి. సో ప్రిపేర్ అవుతున్న వాళ్ళతో మీరు కంపేర్ చేసుకోండి. మేము తీసుకునేటువంటి ఇండివిజువల్ కేర్ ఎలా ఉంటుందో చూడండి. ఆల్మోస్ట్ ఆల్ ట్రేడ్స్కి కూడా సపరేట్గా క్లాసెస్ అనేవి ఉంటాయి. టెక్నికల్ ఉంటాయి అండ్ నాన్ టెక్నికల్ ఉంటాయి. సో ఒకసారి మొబైల్ యాప్లో మేము పెట్టినటువంటి మెటీరియల్ ఒకసారి విజిట్ చేయండి, మోడల్ పేపర్స్ని విజిట్ చేయండి. సో థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.